అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మన పి నర్సాపురం గ్రామంలో మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నిజంగా ఈ రోజున మన గౌడ సోదరులందరినీ కూడా ఈ రకంగా కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా శుభదినం, పర్వదినం. ఈ రోజున పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఈ యొక్క ఏలూరు పార్లమెంట్లో ఉదయం కూడా మన పార్లమెంట్ సభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొంచెం ఆ డిస్టెన్స్ దూరం అవడంలో కొంత లేట్ అవడం మీద మీ అందరినీ కూడా వెయిట్ చేయించినందుకు క్షమించాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ, నేను ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే, ఈ రోజున్న ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా లేని విధంగా మొట్టమొదటిసారి మనం చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా ఉన్న రాజమండ్రి పార్లమెంట్ సీట్ని బడుగు బలహీన వర్గాలకు ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో భాగంగా కొవ్వూరులో ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక యువకుడైన నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి నన్ను గెలిపించడం, దాని తర్వాత పార్లమెంట్లో కూడా మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క వాణిని కూడా వినిపించడం కూడా జరిగింది. నేను ఒక్కటే మాట ఇవాళ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఏదో ఒక 300-400 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం దక్కాలి అని ఆయన ఆ రోజు మొత్తం ఆ బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా ఏకం చేసి ఏ రకంగా 30 సంవత్సరాల పాటు ఏ రకంగా రాజు కిందన పరిపాలన చేశారో మనం అందరం కూడా ఒకసారి ఈ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున్న మన ముఖ్యమంత్రి గారు కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇవ్వడమే కాకుండా సుమారుగా 53 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి, ఆ 53 కార్పొరేషన్లకు కూడా ఏదో ఒక డైరెక్టర్ లేకపోతే ఒక చైర్మన్ ఇవ్వకుండా సుమారుగా 12 మంది డైరెక్టర్లని ఒక చైర్మన్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా గౌరవ వేతనం కల్పిస్తూ, ముఖ్యంగా ఒక్కటే మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రాబోయే రోజుల్లో అందరికీ కూడా మేము ఏదైతే బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధుల కిందన ఒక యువకుల్ని నియమించారో, రాబోయే రోజుల్లో సమూలంగా శాశ్వతంగా మంచి ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఆశయంతో మేమంతా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా చెప్పే సందేశం కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, అందరూ కూడా విద్య అనేది 100కి 100 పాళ్ళు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్య అంటే ఏదో డిగ్రీ చదివేసి వదిలేయడం కాదు, దాని తర్వాత పై చదువులు ఏ రకంగా చదవాలి. ఎందుకంటే విద్యలో మనకి ఎప్పుడైతే ఉత్తీర్ణత వస్తుందో అక్కడి నుంచే మార్పు అనేది మనకు మొదలవుతుంది. మనం అందరం కూడా అగ్రవర్ణాలతో పోల్చుకుంటే ఒక దశాబ్ద కాలం వెనకాల ఉన్నాము. ఇదంతా కూడా ఎప్పుడు మనం పరిణితి చెందుతామని అంటే, విద్య అనేది 100కి 100 పాళ్ళు వచ్చి ఎప్పుడైతే మన కుటుంబంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కింద పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారో అప్పుడే ఆ కుటుంబంలో మార్పులు అనేది సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన పిల్లలందరినీ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా చదువుకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకుని పిల్లలందరికీ కూడా చిన్నతనం నుంచే ఇంత పెద్ద పెద్ద చదువులు చదవాలని ఒక ఆశయంతో ముందుకు వెళ్లాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రాజకీయాల్లో ఇప్పుడు మేము వచ్చాము, దాని తర్వాత 10ల సంఖ్యలో ఇదివరకు మనం చూసినట్టయితే మన బీసీల్లో చూసినట్టయితే ఒకళ్ళిద్దరు మంత్రులు ఉండేవారు, కానీ ఇవాళ 10ల సంఖ్యలో రావడం జరిగింది. రేపు రాజ్యాధికారంలో కూడా మనం అందరం కూడా భాగం కల్పించుకునే విధంగా అందరూ కూడా సమిష్టిగా ఒకళ్ళంటూ పైకి ఎదుగుతున్నారని అంటే మనం అందరం కూడా 4 చేతులు ముందుకు తీసుకుని వచ్చి అందరినీ కూడా
పైకి తీసుకురావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమిష్టిగా కృషితో మనం ముందుకు వెళ్ళిన రోజునే మనం అందరం కూడా రాజ్యాధికారంలో భాగం కలుగుతుందని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమిష్టిగా కృషితో ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అదే విధంగా ఈ యొక్క విగ్రహ దాతలకి అదే విధంగా ఈ యొక్క స్థల దాతకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పి నర్సాపురం గ్రామ ప్రజలకి అదే విధంగా ఈ కార్యక్రమానికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ కిందన శివరామకృష్ణ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ శేష్ బాబు గారికి అశోక్ గౌడ్ గారికి ఇంకా పెద్దలందరికీ కూడా పేర్లు మన ప్రెసిడెంట్ గారు చలపాటి వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అదే విధంగా ఇంత దూరం వచ్చిన మన గౌడ కార్పొరేషన్ డైరెక్టర్లు సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అందరి దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గౌడ్.